హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు మాట్లాడుతున్నాం. చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. బోరింగ్‌గా ఉంటుంది. కొత్తగా ఏం డెవలప్‌మెంట్స్ ఏం కనపడట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం గురించి మాట్లాడదాం. మీ హ్మ్. పర్సెప్షన్. మాజీ కమ్యూనిస్టులు మీరు ప్రపంచ రాజకీయాలను కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే నేనేమంటా అంటే అసలుకి ఈ పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద ఆర్థిక అట్లాగే రాజకీయ సామ్రాజ్యవాదులుగా మారిపోయిన తర్వాత హ్మ్. వాళ్ళు వేరే దేశాలను కొల్లగొట్టుకొని మాత్రమే బతకగలరు. హ్మ్. లేదంటే బతకలేరు. అంటే హ్మ్. వాళ్ళ కంఫర్ట్స్ గాని వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకిచ్చి మభ్యపెట్టలేరు. హ్మ్. సో, ఎక్కడైనా సరే వాళ్ళకి అవసరమైన దాని పట్ల వాళ్ళు రకరకాల పేర్లతో దాడి చేస్తారు. హ్మ్. మొన్న వెనిజులా మీద అతను ఎత్తుకుపోయినా, ప్రెసిడెంట్‌ని ఎత్తుకుపోయినా, మధుర. హ్మ్. మధురని. మధురోని ఎత్తుకుపోయినా, లేక ఈరోజు అసలు ఇరాన్ వార్‌ని స్టార్ట్ చేసిందెవరు? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో వార్‌ని. హ్మ్. అమెరికా అండ్ అమెరికా ఫ్రెండ్ ఇజ్రాయెలే స్టార్ట్ చేశారు. హ్మ్. సో, ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడేది మేమనుకునే ప్రభుత్వం రావాలా, మీ ప్రభుత్వం కాదు అని చెప్పడం. హ్మ్. అంటే ప్రపంచ ప్రజాస్వామ్యంలో నేను వాన్‌గార్డ్ అని చెప్పుకుని అమెరికా వాళ్ళు చెప్పేదంటే, మేము చెప్పిన ప్రజాస్వామ్యం అక్కడ ఉండాలా అని చెప్పడం. హ్మ్. సో, కనుక వాళ్ళ యొక్క భాష ఓపెన్ అక్కడ చమురు కోసం, చమురు మీద ఆధిపత్యం కోసం, అక్కడున్న సహజ వనరుల మీద ఆధిపత్యం కోసం, ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి మతం పేరో, ఆ పేరో, ఈ పేరో చెప్పి చేస్తారు. భారతదేశంలో జరిగే విధంగానే మతాల పేర్లు చెప్పి చేసినట్లు అక్కడ చేస్తారు. హ్మ్. నాకంతకంటే పెద్ద కారణం కనపడలేదు. జస్ట్ ఒక ఏమంటంటే ఒక ఆధిపత్యంతోని అహంకారంతో కూడిన ఆధిపత్యం అనే ఒక భావం తప్ప నాకేం కనపడదు. అసలు ఎక్కడ అమెరికా? ఎక్కడ ఇరాన్? ఏకధ్రువ ప్రపంచం వైపు వెళ్తున్నామా? అది మంచిదేనా? ఇప్పుడసలు ఏకధ్రువ ప్రపంచం ఏం పోవడంలే. ఇంతకుముందు ఏకధ్రువ ప్రపంచం ఉండేది గానీ, ఆ తర్వాత అనేక రంగాల్లో ఒక్కొక్క ప్రాంతం డామినేషన్‌లోకెళ్ళిపోయింది. హ్మ్. ఈరోజు రష్యా గాని, చైనా గాని, ఇండియా గాని తమ ఆధిపత్యాన్ని తమ కొన్ని రంగాల్లో చూపించే ప్రయత్నం మొదలుపెట్టాయి. హ్మ్. సో, తమ ఆధిపత్యాన్ని దెబ్బతినే క్రమంలో నిలబెట్టుకోవడం కోసం వాళ్ళకి డబ్బులు గావాలి, నిధులు గావాలి, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలకు వ్యాపారం గావాలి. హ్మ్. సో, ఆయుధాల వ్యాపారానికి అట్లాగే డబ్బుల కోసం లేకుంటే ఇప్పుడు కొలనీస్ అంటే బావుండదు గాబట్టి, వేరే దేశాల మీద నియంత్రణ గావాలి. సో, ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం ఏమి లేదు. కాకపోతే కొద్దిగా అందరికంటే బలంగా ఉండొచ్చంతే. హ్మ్. ఏకధ్రువ ప్రపంచం కాకపోతే, ఇప్పుడు అమెరికా, ఇరాన్ పైన యుద్ధం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనో, తెలంగాణలో చిన్న పల్లెటూరులో ఉన్న పిల్లోడిని అడిగితే కూడా చెప్తున్నారు. అది ఇరాన్ తప్పు చేసిందని కాదు. ఇరాన్ పైన ఆధిపత్యం కోసం అమెరికా యుద్ధం చేస్తుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ప్రపంచంలో ఉన్న దేశాలందరికి ఎందుకు కనపట్లేదు అది? ఏ ఒక్క దేశం ఎందుకు అంటే ఖండించలేకపోతుంది? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా అది కనిపిస్తది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడలేకపోవడం ఏమి కాదు. హ్మ్. ఉదాహరణకి ఈయూ కంట్రీస్ మేము డైరెక్ట్‌గా యుద్ధంలో పాల్గొనమని తేల్చి చెప్తే, హ్మ్. డొనాల్డ్ ట్రంప్ అసలకి నాటో దేశాలకి ధైర్యం తగ్గిపోయిందని ఏదో మాట్లాడాడు. హ్మ్. కనుక దే ఆర్ గివింగ్ ది రెసిస్టెన్స్. హ్మ్. గ్రీన్‌లాండ్ మీద, ఐస్‌లాండ్ మీద వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా దిగిన రెసిస్టెన్స్. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా మేము రెసిస్టెన్స్ ఇస్తా ఉన్నారు. హ్మ్. ఆ రెసిస్టెన్స్ తట్టుకోలేకనే కదా ఈరోజు అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి. ముఖ్యంగా ఆధిపత్యాన్ని చూపించుకోవాలనే కదా వాళ్ళు ముందుకొచ్చారు. హ్మ్. సో, వాళ్ళ పోగుబడ్డ ఆయుధాలను నమ్ముకోవడం, అట్లాగే ఎక్స్‌పైరీ డేట్ దగ్గరగా ఉన్న ఆయుధాలని పేల్చేయడం. హ్మ్. అక్కడ అంత అన్యాయంగా ఎవరు చచ్చిపోయారు చిన్న పిల్లల మీద కూడా బాంబులేశారు. అవును. కనుక 160 మంది స్కూల్ పిల్లలు ఒక బాంబు దాడులు న్యాయ జరిగింది. అన్యాయాలు ఇక్కడ ఏంది లేవు. హ్మ్. అసలుకి ఇంతగా అసలు ఒక మాట చెప్పాల్సి అప్పుడు చదువుకున్నోళ్ళు చెప్పేవాళ్ళం. అసలు నరహంతక ప్రభుత్వాలని వాడేవాళ్ళం. హ్మ్. ఆ పదం చదువుకున్న రోజుల్లో గోడ మీద కూడా రాసేవాళ్ళం. అవును. ఇప్పుడు దాదాపు అట్లే కనిపిస్తా ఉంది. ప్రజలు ఏమిటి అమాయకులు, ప్రజల మీద బాంబులేయడం, చంపేసినామని చెప్పడం ఇవన్నీ కూడా. సో, యుద్ధం ఎవరికీ మంచిది కాదని నాలాంటోళ్ళకి నా అభిప్రాయం. యుద్ధం అనేది కాన్సెప్ట్ వ్యతిరేకం నేను. యుద్ధాలు అయిపోయినాయి అనుకున్నాం. ఈ దశాబ్దం ఇంక యుద్ధాల దశాబ్దం కాదు. కాదనుకోను. సైబర్ వార్స్ ఉంటాయి. ఇంకేదో వార్స్ ఉంటాయి అటువంటివి తప్ప ఏం లేవు. బిజినెస్ మరీ వార్స్ ఉంటాయి. ఫిజికల్‌గా మేము చేస్తామనే ఒకటి మాత్రం ఒక ఆధిపత్యం లేకుంటే వలసవాదానికి ఇంకొక షేప్ అంతే. హ్మ్. హ్మ్. ఇంకొక షేప్ ఇది. ఓకే. కొలోనియలిజంకి ఇంకొక షేప్ కింద వచ్చే పరిస్థితి. లేకుంటే మీ దేశంలో నాయకత్వం మేము నిర్ణయిస్తాం. హ్మ్. లేకుంటే మేము చెప్పిన నాయకత్వం ఉండాలి అని ఈ విధంగా మాట్లాడుతున్నాం. కంటిన్యూస్‌గా డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటది అమెరికా. ఓ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని చంపేయడం, ఓ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని ఎత్తుకురావడం, ఆ దేశాల సార్వభౌమాధికారం పైన దాడి గదా! అది 100కి 100 భాగాలు. దాన్ని ఎందుకు ప్రపంచం ఖండించలేకపోతుంది అంటే ఆ స్థాయిలో? ప్రపంచం ఖండించలేనంత స్థాయిలో ఉందని అనుకోవడం లేదు గానీ, ఎందుకు అది వెనక ముందు చూస్తా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది. హ్మ్. పక్కింటి వాడి ఇల్లు కాలుతా ఉంటే మన ఇల్లు కూడా కాలుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కరెక్ట్. హ్మ్. ప్రతి ఒక్కరు. హ్మ్. సో, పైగా కంట్రోల్ ఇంకా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయంటే అసలుకి ఆ భారతదేశం డీజిల్ ఎక్కడ కొనాలా? హ్మ్. ఎవరితో కొనాలా? హ్మ్.
మేమేది మీకు 4 వెసులుబాటు ఇస్తాం పో కొనుక్కోండి పోనీ ఒక తేలిక మాటలు కూడా మాట్లాడిన రోజులు చూసాం. హ్మ్. అవును. అట్లా వాళ్ళ విదేశాంగ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మాట బాగా లాగ్ చేస్తారు ఇండియన్స్ అనే మాట కూడా చూసాం. హ్మ్. సో ఇవన్నీ కూడా ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని హేళన చేసే ప్రక్రియ. అంటే మేము మమ్మల్ని ఎవరేం చేయలేని ఒక అహంకారం. హ్మ్. కానీ పరిస్థితి అట్లా లేదు. హ్మ్. పరిస్థితి ఆ విధంగా లేదు. హ్మ్. పరిస్థితి అన్ని దేశాలు కూడా ఏదో ఒక రంగంలో మెజారిటీ దేశాలు తమ ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి. మనకు కనపడుతున్న మీడియా అంటే నా స్థాయిలో నేను చూస్తున్న మీడియా, నాకు కనపడుతున్న మీడియాలో ట్రంప్ చేస్తున్న యుద్ధం పట్ల అమెరికాలో ఉన్న వ్యతిరేకత మొత్తం ప్రపంచంలో ఎగ్జిబిట్ అవ్వట్ల, బయట కనపడట్ల. అమెరికాలో ఉంది వ్యతిరేకత. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఈ మితవాద అనే పదం పెద్ద పాత పదం అనుకో విధమైన రైటిస్టిక్ ఆలోచనలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉన్నారు. అవును. వాళ్ళు ప్రాంతాలని, మతాల్ని, కులాల్ని బేస్ చేసుకొని మితవాద కదా, అతివాద. వాళ్ళు అతివాద. మితవాదులే అంటారు అనుకుంటా నేను. హ్మ్. సరే హ్మ్. మితవాదులే అనుకుంటా నేను. హ్మ్. హ్మ్. వాళ్ళు ఈరోజు అధికారంలోకి వస్తారు. రైటిస్ట్ పూర్తి రైటర్స్‌లకి ఏం లేదు. ఇంకెవరు ఉండరు. ఇండియాలో చూస్తున్నాం కదా! అవును. మన ప్రధానమంత్రి కూడా బయటికెళ్ళి అందరితో కౌగిలించుకుంటాడు. నువ్వు నేను బాయ్ బాయ్ అని చెప్పి. ఈడికొస్తేనే మళ్ళీ ఆఖరికి హ్మ్. చేసే రాజకీయాలు చూసాం కదా! మత రాజకీయాలే చేస్తాడు ఆఖరికి. హ్మ్. 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 కాబట్టి అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మాట్లాడలేరు. ఎందుకంటే ట్రంప్ కూడా అదే కోవకు చెందినవాడుగా కనిపిస్తాడు. హ్మ్. అయినప్పటికి కూడా పీపుల్ ఎక్కడెక్కడ రెస్పాండ్ కావాలో అక్కడ రెస్పాండ్ చిన్న కంట్రీ శ్రీలంక ఏం చెప్పింది, నేను తటస్థంగా ఉంటాను. నన్ను మీరు ఒప్పుకోబాకండి. సాధ్యం కాదు ఇది అని చెప్పి. హ్మ్. సో చెప్పగలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు. హ్మ్. చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా ఊరికే మా చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి బట్ ఇది ఎంతో దూరం కాలం కొనసాగదు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో భారతదేశం యుద్ధం మొదలైన తర్వాత ఒక 5, 6 రోజుల వరకు కనీసం భారతదేశం స్పందన లేదు. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, మన నైబర్ కంట్రీ పైన అటాక్ జరుగుతుంటే, అది అధ్యక్షుడిని చంపేస్తే, సుప్రీం లీడర్‌ని చంపేస్తే కనీసం ఖండించకపోవడం, ఒక ప్రకటన కూడా చేయకపోవడం ఎలా చూడాలి? నేనైతే ఏమనుకున్నా అంటే ఏంది అసలుకి మనకేంది అసలుకి ఇరాన్, ఇండియాకి చాలా సంబంధాలు ఉంటాయి అవును. కదా! అవును. మామూలు సంబంధాలు కాదు. గవర్నమెంట్ రెస్పాండ్ కావాల్సింది. హ్మ్. భారత ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి తీరాల్సింది ఇమ్మీడియట్‌గా. ఎందుకంటే అనేక అంశాలపైన మనం ఆధారపడి ఉన్నాం. వాళ్ళు మన మీద ఆధారపడి ఉంటారు. హ్మ్. పైగా ఒక దేశాధ్యక్షుడు చనిపోతే దాన్ని ఖండించడం అన్నది బాధ్యత కూడా. హ్మ్. రేపు పొద్దున ఒకరికైంది ఇంకొకరికైతది. హ్మ్. ఇంకొకరికైతది. ఊరికే ఆ మాట మేమన్నది ఎవరు ఉండదు ఆఖరికి. ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వచ్చిన తర్వాత మన దగ్గరికి కూడా వస్తారు. హత్యే కదా డైరెక్ట్‌గా అది. యుద్ధంలో చనిపోవడం కూడా డైరెక్ట్‌గా హత్య. డైరెక్ట్‌గా కూర్చొని మాట్లాడుకుంటే బాంబులేసి చంపేస్తున్నారు. హ్మ్. చర్చలు జరుగుతుండగా. అంతే. హ్మ్. మాట్లాడుకుంటుంటే చంపేస్తారు. హ్మ్. సో, భారతదేశం కొద్దిగా ముందుగా వెంటనే రెస్పాండ్ కావాలి. దాంట్లో ఏం మొహమాటం లేదు. హ్మ్. పైగా ఆయిల్ ఆడే కొనండి, ఈడే కొనండి, మేము వెసులుబాటు ఇచ్చినామని మాడితే కూడా దాన్ని వెంటనే ఖండించాల్సింది. అసలు మీరెవరు మాకు చెప్పడానికి మా ఇష్టం కొంటామా అని చెప్పేసి. హ్మ్. హ్మ్. మర్యాదలతో ముందుకొచ్చినప్పుడు ఆఖరికి గౌరవము, దేశ గౌరవము, మర్యాద ముఖ్యమవుతుంది. అంతే కదా! హ్మ్. సో, బట్ ఈవెన్ దో మరి లేట్‌గా అయినా రెస్పాండ్ అయినారు. ధన్యవాదాలు. కానీ ప్రభుత్వం చెప్పిన ఒక మాట ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. గల్ఫ్ దేశాల్లో దాదాపు 1,00,00,000 మంది భారతీయులున్నారు. గల్ఫ్ దేశాలన్నిటిపైన ఇరాన్ అటాక్ చేస్తోంది కాబట్టి, వాళ్ళందరినీ క్షేమంగా తీసుకురావడం, వాళ్ళందరి భద్రత కూడా భారతదేశం చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, మేము రెస్పాండ్ అవ్వలేదు, ఆలస్యం చేశామని నేను అది బహుశా వాళ్ళ దృష్టిలో కరెక్టే గాని నాలాంటోళ్ళు ఏమనుకుంటాం అంటే ఏముంది ఇరాన్‌తో మాట్లాడుకోవాలా, తెచ్చుకోవాలా? హ్మ్. ఇరాన్‌కి మనకు కాన్ఫ్లిక్ట్ ఏం లేదు కదా! మా వాళ్ళందరూ ఎవాక్యుయేట్ చేస్తామని ఎవాక్యుయేట్ చేసుకుంటాం. అప్పుడు మీరు ఈ బాంబుల యుద్ధం చెప్పాల్సింది ఎవరి మీద? అమెరికాకి అలీడ్ ఫోర్సెస్‌గా చెప్పాల్సింది. హ్మ్. 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 మీరు గల్ఫ్ మీద వారం రోజులు మీరు బాంబులు ఇవ్వకండి. హ్మ్. మా దేశస్తులందరూ మేము తెచ్చేసుకుంటాం విమానాలు పెట్టుకొని. హ్మ్. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పుకోవాలి కదా! హ్మ్. లేకపోతే ఆపండి అమెరికా మీరు కొన్నాళ్ళు ఆపండి. ఏంది మీరొక్కరే ఉన్నారు ఆఖరికి మీరు గ్యారంటీ ఇస్తారా? మా వాళ్ళ మీద రాళ్ళు పడవని మీరు బాంబులు గ్యారంటీ ఇస్తారా? అని చెప్పాలి కదా! హ్మ్. దాని ఊరికే నాకే అది నన్నేమంత సంతోషపరచలే ఆ స్టేట్‌మెంట్. హ్మ్. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలి. హ్మ్. లేదంటే మధ్యవర్తిగా ఎళ్ళాలి. మధ్యవర్తిగా వెళ్ళలేకపోతే 2 దేశాలకు చెప్పాలి. అయ్యా మేము మా వాళ్ళు మీ ఊర్లో పనిచేస్తున్నారు. అసలు మీరు సంగతి ఏమన్నా కానివ్వండి. మళ్ళీ తప్పులు మళ్ళీ తేలుద్దాం. హ్మ్. కాకపోతే ముందు మా వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తామన్నా మాట్లాడాలి కదా! కరెక్ట్. నేను హ్మ్. ఊరికే ఉన్నాను. మౌనంగా ఉండడం అనేది డైనమిజం అవ్వదు కదా! కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా వ్యూహం. అది వ్యూహం కావచ్చు. కానీ ఆ వ్యూహం వలన వచ్చిన ఇప్పుడు ఈ వ్యూహంతో బాగానే ఆంధ్రప్రదేశ్ పేపర్‌లో చూశాను. హ్మ్. కువైట్‌లో ఇరుక్కుపోయినాం మహాప్రభు మమ్మల్ని కాపాడండి తెచ్చిన చాలా. మళ్ళీ మళ్ళీ మీ డైనమిజంలో కువైట్‌లో ఇప్పుడు ఎవరు ఉండకూడదు కదా! హ్మ్. 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 నేనేమంటా అంటే భారతదేశంలో అనేక ఒకప్పుడు అలీనా విధానానికి నాయకత్వం వహించిన దేశం భారతదేశం. అవును. పదుల సంఖ్యలో ఉన్న దేశాలు 80, వీళ్ళంటే 80కి పైగా అదే దేశాలున్నాయి అక్కడ. అందుకే పదుల సంఖ్యలో అంటున్నాను. హ్మ్. 20, 80, 79, 80 పైన ఉన్న దేశాలు ఒక ఘాటు కింద ఉన్న కాలంలో చూసాం భారతదేశాన్ని. హ్మ్.
కాబట్టి నేను అడిగేది ఒకటే, మనం మనం ఊరికే ఉండడం అనేది పరిష్కారం కాదు. హ్మ్. నేను యుద్ధం చేయమనడం లేదు. నేను యుద్ధానికి 100% వ్యతిరేకం యుద్ధానికి నేను. హ్మ్. మళ్ళీ ఒకటి, ఎందుకంటే యుద్ధం అనేది సైనికుల మధ్య జరిగే ఘర్షణే కాదు. అది చివరికి మన ఆత్మల మీద, మన దేహం మీద, మన ఇంటి మీద జరిగే ఒక దాడి. అంతే కదా! ఈరోజు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా వార్‌లో మన ఇంట్లో వాళ్ళు మా ఇంటి ప్రజలు అరటికాయ రైతు దెబ్బతింటా ఉన్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. డీజిల్ ధర పెరిగిపోయింది. పెట్రోల్ ధర ఏది పెరిగిపోయింది. మాట్లాడినా ఈరోజు నిత్యావసరాలు. నా దగ్గరికి ఏం మాట్లాడలేని పరిస్థితి. హ్మ్. సో, కాబట్టి భారతదేశం చాలా శక్తివంతంగా దేశం కాబట్టి, వాళ్ళు ఆ శక్తిని యుద్ధాన్ని ఆపడానికి ఉపయోగించాలి. లేకపోతే ఇన్నోసెంట్ పీపుల్‌ని కాపాడడానికి ఉపయోగించాలి. హ్మ్. కనుక ఏం చేయాలి? యుద్ధంలో పాల్గొన్న వాళ్ళని పూర్తిగా నిలువరించాలి. లేకపోతే తాత్కాలికంగా నిలువరించి మన వాళ్ళని తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. హ్మ్. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే. 23వ రోజు 28 ఫిబ్రవరి స్టార్ట్ అయింది వారు. ఈరోజు మనం 22 ఇక్కడ కూర్చోన్నాం. 23 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఈ స్థాయిలో పోరాటం చేయటాన్ని ఎలా చూస్తారు? అంటే ఇరాన్ ఆ ప్రాంతాలకి ఆ పర్షియన్ అంతకుముందు ఉన్న కాలం నుంచి కూడా అది కొద్దిగా టఫ్ కంట్రీస్ ఇవన్నీ. హ్మ్. పైగా వాళ్ళే చెప్పారు కదా! ఇరాక్ యుద్ధం చూసిన తర్వాత మేము సొంతంగా వ్యూహాలు నిర్వహించుకున్నాం. మా స్ట్రాటజీస్ మాకున్నాయి. హ్మ్. అగ్రనాయకత్వం పడిపోతేనే దేశం కొలాప్స్ కావడం అనేది మేము అసలు ఊహించలేమని చెప్పేసి వాళ్ళ ఆర్టికల్స్ చదివాను నేను అక్కడ. హ్మ్. 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 బట్ నిజంగా అమెరికాకు కూడా అర్థమైతా ఉండదు. సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత 23 రోజుల పాటు ఆ దేశం పోరాటం చేస్తుంది. 12 దేశాలపైన బాంబులేస్తుంది. ఇంకా పోరాడుతూనే ఉంది. స్టిల్ 23 రోజుల తర్వాత. నేనేమంటే అమెరికాకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉండి ఉండదు. హ్మ్. అసలు వాళ్ళు చాలా తేలిగ్గా అనుకో, చివరికి వాళ్ళ F-35 కూడా ఏదో కూల్చేసినామనో ఏదో అట్లా అవును. వార్తలు మరి చూసాం. అది దానంతట అది కూలిపోయిందని అమెరికా చెప్తుంది. మేము కూల్చేసామని అమెరికా కూల్ ఇరాన్ చేశారని చెప్తోంది. దాన్ని ఫోటోలు పంపించారు. హ్మ్. అట్లాగో పెద్ద ప్రపంచంలో అతిపెద్ద విమానవాహక నౌక కూడా అది కూడా హ్మ్. దెబ్బతినిపోయిందని ఇట్లా. హ్మ్. సో, ఒక ఒకవైపు వార్తల్ని విపరీతంగా ప్రచారం చేసే కాలం ఇది. హ్మ్. లేని దానికి కూడా దానికి సొబగులద్ది, రంగులద్ది, శబ్దమద్ది దాన్ని ప్రచారం చేసిన కాలం చూస్తా ఉన్నాం. హ్మ్. సో, ఏదేమైనా సరే ఒక దేశ సార్వభౌమత్వాన్ని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. అది ఆ దేశ ప్రజల సమస్య తప్పనిస్తే మిగతా వాళ్ళు చేయాలది. హ్మ్. అట్లా కాకుండా మేము చేస్తాం, మాకు ఇష్టం లేదు కాబట్టి అనేది మాత్రం కరెక్ట్ కాదు. హ్మ్. ఇది ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. 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 ఉదాహరణకి నా ఐస్‌లాండ్ నేను తీసుకుంటాను. ఇది నువ్వు సరిగ్గా పరిపాలించలేవు కాబట్టి నీ రాజ్యం నేను పీకేస్తాను. హ్మ్. ఇవంతా ఇవి ఇప్పుడు అంతే చేస్తున్నట్లే కదా! భారతదేశం అంటే ఏం జరుగుతుందో మనకు తెలీదు. మనం వింటున్న వార్తలు, మనం చూస్తున్న వార్తల ప్రకారం అమెరికా సారీ భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపామని ట్రంప్ ప్రకటించాడు. రష్యా దగ్గర ఆయిల్ కొంటే మేము ట్యాక్స్‌లేస్తామని ఆయనే ప్రకటించాడు. కొనడం ఆపేశారు కాబట్టి ట్యాక్స్‌లు తగ్గించామని ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఓ నెల రోజులు కొనుక్కోండి అని ఆయనే ప్రకటించాడు అఫీషియల్‌గా. ఇవన్నీ చూస్తున్న తర్వాత భారతదేశ సార్వభౌమాధికారం సొంతంగా ఉంది అని అనుకోవాలా? అటువంటి పరిస్థితి వచ్చింది. ఉందనే చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన ప్రభుత్వాన్ని మనం కించపరచలేం కదా! కాబట్టి అదే అంటున్నాను నేను. తక్కువ చేయలేం కదా! హ్మ్. కాపోతే ఈ విధంగా జనం మాట్లాడుకుంటున్న సంగతి ప్రభుత్వం ఆలోచించాలి. హ్మ్. ఎందుకంటే మేము మీ యుద్ధాన్ని మేము ఆపేసినాం. అసలకి మీరు ఎక్కడ డీజిల్ కొనుక్కోవాలో అసలు తక్కువ రేటుకి రిబేట్‌తో మనకిచ్చేవాళ్ళు రష్యా వాళ్ళు. హ్మ్. లాంగ్ అసలకి రిలేషన్ కదా! ఆ! టెస్టెడ్ రిలేషన్ ఉన్న ఫ్రెండ్‌షిప్ ఉన్న దేశంతో. హ్మ్. దాన్ని కొనుక్కోనకుండా ఆపేసినామని చెప్తే మనం వీళ్ళేం మాట్లాడలేదు గానీ, తీరా చూస్తే వాస్తవం అది. రష్యన్ క్రూడ్ ఆయిల్‌ని కొనడం మానేశారు. హ్మ్. లేదంటే తగ్గించారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు కొనుక్కోమంటే ఇప్పుడు రష్యా వాళ్ళ ఆఖరికి మేము సేమ్ ప్రైస్‌కి అమ్ముతాం అంటున్నారు. హ్మ్. మీకేం $5 తగ్గియం మేము. సేమ్ ఇస్తాం అంటున్నారు. అంతే కదా మరి. హ్మ్. సో, ఈ రోజున అమెరికా చేస్తున్న ప్రకటనలు ఊరికినే అట్టట కాకుండా అమెరికా అధ్యక్షుడికి చాలా సార్లు పోయేస్తారు కదా! హ్మ్. అమెరికాకి పోతారు. యుద్ధం ముందు ఇజ్రాయెల్‌కి కూడా పోయొచ్చారు. హ్మ్. హ్మ్. ప్రధానమంత్రి అంతే ఆయన గారు. ఇటొచ్చాడు, ఫ్లైట్ ఎక్కాడు, యుద్ధం స్టార్ట్ అయింది. ఆ! హ్మ్. జరుగుతా ఉంది కదా! కనుక మన ప్రభుత్వం ప్రకటించాలి, చెప్పాలి. దాన్ని చెప్పాలా మీరు 30 రోజులు కాదు వచ్చే 300 రోజుల్లో మేము కొంటాం. హ్మ్. మేము క్రూడ్ ఆయిల్ కొంటాం. హ్మ్. దేశ ప్రజల కోసం. హ్మ్. ఏ దేశ ప్రజల కోసమైతే మేము పనిచేస్తున్నామని చెప్తారో, ఆ దేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినేటప్పుడు, ఆ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాల్సిన అవసరం ఉందనేది నాకు నాకు నా అభిప్రాయం. భారత విదేశాంగ విధానం పైన గతంలో కూడా చాలా విమర్శలు వచ్చినప్పటికీ చాలా స్ట్రాంగ్‌గా ట్రెడిషనల్ ఫారెన్ పాలిసీ భారతదేశం మెయింటైన్ చేస్తోంది. ఆల్మోస్ట్ 8 డికేడ్స్‌గా. సో, ఇప్పుడు ఫారెన్ పాలిసీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. నాకు గుర్తుంది మోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు పక్కనే ఉన్న భూటాన్ కూడా మనల్ని బెదిరిస్తోంది అని ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం చూసాం. మన్మోహన్ సింగ్ లాంటి వీక్ పీఎం వల్ల. ఇప్పుడు భూటాన్ కాదు నేపాల్ బెదిరిస్తోంది. బంగ్లాదేశ్ బెదిరిస్తోంది. శ్రీలంక మన కంట్రోల్‌లో లేదు. ఈ పరిస్థితి పక్క నైబర్ కంట్రీస్ అన్ని మనకి యాంటీ అయిన పరిస్థితి ఇప్పటివరకు ఎప్పుడు చూడలే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత. దాన్ని ఆలోచించుకోవాలి ఇప్పుడు. ఈరోజు పరిపాలించే వాళ్ళు, అట్లాగే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు అంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితి ఉంది? హ్మ్. ఒకప్పుడు దక్షిణాసియా దేశాలకంతగా నాయకత్వం వహించిన దేశం ఇది సార్క్ కంట్రీస్‌కి. అవును.
పక్కన ఉన్న వాళ్ళు నిన్ను నమ్ముతలేరనే వార్తలు వస్తా ఉన్నాయి. హ్మ్. పైగా మనకంటే కూడా వేరే వాళ్ళతో ఆఖరికి ఐ మీన్ బహుశా చైనాతో అనుకుంటే ఎక్కువ దగ్గరగా ఉన్న సంబంధాలను చూస్తూ బంగ్లాదేశ్‌కి స్వతంత్రం ఇప్పించింది భారతదేశం గదా! ఆ! దేశాన్ని ఏర్పాటు చేసింది భారతదేశం. కదా! ఆ దేశం మనకి యాంటీగా ఉంది. కానీ నేను మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నాం మనం అంతే ఒకటే ఆఖరికి వీళ్ళు చెప్పే మాటలకి జరుగుతున్న సంఘటనలకి మధ్యలో ఏమీ హ్మ్. హ్మ్. పైగా ఆహార సూచీలో కూడా చాలా వెనకబడ్డామన్న విషయం కూడా మొన్నే చూసాం. అవును. కింది నుంచి మూడో, నాలుగో అట్లా ఏడొచ్చి వచ్చాము మనం. అవును. కాబట్టి చెప్పే మాటలకి, వస్తున్న ప్రకటనలకి వాస్తవంగా మన ముందొచ్చే అంకెలకి మధ్య చాలా తేడా ఉంది. హ్మ్. అట్లాగే విదేశాంగ విధానంలో కూడా మనం మాట్లాడే మాటలకి, హ్మ్. జరుగుతున్న పరిస్థితికి మధ్యలో చాలా ఇబ్బంది. హ్మ్. 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 నాలాంటి వాళ్ళు కొద్దిమంది బాధపడ్డాం. ఇప్పుడు ఇండియా విశాఖపట్నం దగ్గర నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని పోతున్న ఒక నౌకని ఇక్కడికొచ్చి హిట్ చేయడం. అవును. మన జలాల్లో హిందూ మహాసముద్రం. దాదాపు హిందూ మహాసముద్రంలో హిట్ చేయడం. హ్మ్. శ్రీలంక దగ్గర మనకు దగ్గర శ్రీలంక మనకు ఎంత దూరం ఉంటది? శ్రీలంక ప్రొటెక్ట్ చేయగలిగింది వాళ్ళని. ఆ! రెస్క్యూకెళ్ళింది గానీ మనం వెళ్ళలేకపోయాం. వెళ్ళలేక. మనం ఒక ప్రకటన చేయలేకపోయాం. అది తప్పు అని ఖండించలేకపోయాం. ఇది మన ఇంటికొచ్చి ఆతిథ్యానికి వచ్చిన వాళ్ళకి. సో, కరెక్ట్. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఏమంటాయంటే విదేశాంగ విధానాన్ని రూపొందించుకునే వాళ్ళు, అట్లాగే విదేశాంగ విధానం ప్లస్ విదేశీ ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసేవాళ్ళు, ప్రజల మనసులను కూడా అంచనా వేయాలని నేను కోరుకుంటాను. రైట్. యుద్ధానికి సంబంధించి అది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కూడా ఈ మాట్లాడితే 5 ఉంటే ఒకటే మాట మాట్లాడను. మాట్లాడదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో 2, 3 రోజులుగా ప్రధానంగా మీ కాదు పార్టీ. ఎందుకంటే ముందు యుద్ధం గురించే. ఆ! యుద్ధాల గురించి ఎవరు కూడా ఇది స్క్రీన్ పైన కనిపించే సీన్ లాంటిది కాదు. కాదు. కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా ప్రాణభయంతో, ఆకలితో లేక భవిష్యత్తు పైన ఏమాత్రం భద్రత లేకుండా ఎప్పుడు చచ్చిపోతాం కూడా అర్థం కాకుండా ఉండే ఒక కాలం. ఏమీ తెలియని చిన్న పిల్లలు కూడా అసలకి వాళ్ళ చదువులే ఈరోజు నిన్న చూశాను. గల్ఫ్ కంట్రీస్ ఒక్క 1,30,00,000 లేకుంటే 4, 5 బిలియన్ మొత్తం ఎన్నో పెద్ద హ్యూజ్ అమౌంట్. అన్ని లక్షల రూపాయలతో ఆయుధాలు కొంటున్నారంట. హ్మ్. అసలకి దేనికోసం? క్రిమినల్ మనుషుల్ని వేస్ట్ చంపేదాని కోసం. క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ మనీ. హ్మ్. అదంతా అది డెవలప్‌మెంట్‌కి అది ఉపయోగపడేది. చదువుకు, వైద్యానికి, ఆరోగ్యానికి ఉపయోగపడితే ఎంతో బాగుంటది. హ్మ్. సో, నేను భారతదేశ ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకున్నది ఒక్కటే. ప్లీజ్ ఇంటర్వీన్ ఇన్ దిస్ ఇష్యూ. హ్మ్. 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 మీరు అంటున్నారు కదా! మేము చాలా శక్తివంతం. అదే విశ్వగురు. విశ్వగురు అంటున్నారు కదా! కనుక మీ గురుత్వాన్ని ఉపయోగించి దీన్ని ఆపండి. హ్మ్. అసలు ఆ కేఏ పాల్ అంటాడు ఆఖరికి నాకు టైం ఏంటి ఆపేస్తారండి పాపం. హ్మ్. అవును. కేఏ పాల్ గారు. అవును. ఆయన కనుక ఎళ్ళొచ్చారు గూడా. ఇరాన్ గూడా ఎళ్ళొచ్చినట్టున్నారు. కనుక ఐయామ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటుగా భారత ప్రజలు నేను కోరుతా ఉన్నా. ఇది నిజం. చాలా బాధాకరం. ఒకసారి ఊహించండి. 160 మంది పిల్లలు ఒకే బడిలో అదే కదా! భవిష్యత్. చనిపోతే చిన్న పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి? ఆహ్, వాళ్ళేం పాపం చేశారని పాపం. ఏం చేశారండి ఆఖరికి? కనుక మానవత్వం అనేది చాలా అవసరం విషయం గమనించాలా. సో, ఐయామ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్ ట్రై టు స్టాప్ దిస్ వార్. రైట్. వార్ అనేది అగైన్స్ట్ హ్యుమానిటీ. అంతే కదా! దట్స్ హ్మ్. 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 అడగండి పాలిటిక్స్. రైట్. ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీ ప్రధానంగా ఫేస్ చేస్తున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో గొడవలు. గడిచిన ఎన్నికల్లో గూడా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాయి అవి. ఇంకా అది సీరియల్‌లాగా నడుస్తోంది. వైఎస్ విజయమ్మ గారు ఇటీవల ఒక లేఖ రాశారు. రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు నలుగురు మనవళ్ళకు, ముగ్గురే మనవళ్ళనుకుంటా. ఇద్దరే మనవళ్ళు. సో, ఒక్కడే మనవడు. ముగ్గురు మనవరాలు. అందరికీ ఈక్వల్‌గా షేర్ ఇవ్వాల్సింది. జగన్ ఇస్తాడని ఆశిస్తున్నా అని చెప్పి. సో, నేను రాజశేఖర రెడ్డి గారి మీద చాలా గౌరవం ఉంది నాకు. కనుక నేను వాళ్ళ కుటుంబ విషయాల్లో చేయి పెట్టేంత సాహసం నా దగ్గర లేదు. హ్మ్. ఒకటి. హ్మ్. అయినప్పటికి కూడా ఏ పేరు చెప్పినా సరే సగం సగం ఆస్తులు పంచమనే కదా! అవును. రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు సగం సగం పంచుకోవడం. హ్మ్. జగన్ రెడ్డి గారు పంచారే అనుకుంటున్నాను నేను. హ్మ్. ఇంకా ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే అది వాళ్ళ అమ్మగారు కూర్చొని దాన్ని చాక్ ఔట్ చేసి సెటిల్ చేయాలి. హ్మ్. ఇంతకంటే నాకు వేరే మాటేం లేదు. హ్మ్. హ్మ్. సో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క దాంట్లో పంచాయతీ చేసేంత శక్తి మాకెవరికీ లేదు. హ్మ్. కానీ నేను అనుకోవడం ఏందంటే, అప్పటికే రాజశేఖర రెడ్డి గారు తమకున్న ఆస్తులన్నిటిని కూడా సమానంగా పంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పంచారని ఇప్పటికున్న వార్త. హ్మ్. దాంట్లో డిస్ప్యూట్ లేదు ఇప్పుడు. హ్మ్. దాంట్లో. హ్మ్. దాంట్లో వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తుల్లో, పంపకాల్లో తేడా ఉన్నట్లు నేను ఎక్కడ వినలేదు. కానీ ఆయన ఆయన పెట్టుకున్న కంపెనీల్లో, ఆయన సంపాదించిన ఆస్తుల్లో కూడా షేర్ ఉంటుంది అనేది కదా చెప్తున్నమాట. అంటే ఇది ఎవరు తేల్చాలి? హ్మ్. తల్లి చెప్తోంది. ఇంకెవరు తెలిసేది? కాదు ఎవరు తేల్చాలి? హ్మ్. న్యూస్ పేపర్‌లో, టీవీ ఛానెల్‌లో కాదు కదా! హ్మ్.
దీన్ని తేల్చాల్సింది వాళ్ళ అమ్మగారు, ఆ తర్వాత వాళ్ళ సమీప బంధువులు కూర్చొని మాట్లాడుకొని, హ్మ్. ఏది న్యాయమో, ఏది అన్యాయమో వాళ్ళ దృష్టిలో దాన్ని డిస్కస్ చేసుకొని, అసలకి ప్రేమ అందరి పట్ల సమానంగా ఉండాలి గదా! కనుక దాన్ని విజయమ్మ గారే బాధ్యత తీసుకొని సెటిల్ చేయాలి. ఎందుకు ఆమె బాధ్యత తీసుకోలేని పరిస్థితి వచ్చింది? ఆమె లేఖలు రాయాల్సిన పరిస్థితి నేను ఐ ఎందుకొచ్చింది? డోంట్ నో వై నేను అంత డెప్త్‌గా నాకేం తెలీదు. ఎందుకు ఆ విధంగా జరిగింది అని అదే చెప్పాను ఒకటే. మీ కుటుంబ సమస్యని మీరెట్లా ఎట్లా బయటకొస్తా ఉందంటే అదేదో చెడ్డగా అందరూ చెడ్డగా మాట్లాడుకునే విధంగా ఫ్యామిలీ గురించి హ్మ్. అవును. వస్తా ఉంది. ఇది నాట్ గుడ్ అని అనుకుంటా ఉన్నాను. సో, వన్స్ అగైన్ ఐ యామ్ రిక్వెస్టింగ్ విజయమ్మ గారు మీరే ఆ ఫ్యామిలీ ఎల్డర్ ఇప్పుడు మీరు. హ్మ్. మీరు కూర్చొని సమభావంతో మీరు న్యాయబద్ధంగాను, లేక కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పాలనుకుంటాను. హ్మ్. హ్మ్. దట్స్ ఆల్. రైట్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పైన ఒక కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసలు చాలా పెద్ద బడ్జెట్ గదా! హ్మ్. హ్మ్. కానీ ఆ బడ్జెట్‌లో నాకు తెలిసి ఎడ్యుకేషన్ పట్ల నేను నా ఇంపార్టెన్స్ నా రంగాలు. ఎడ్యుకేషన్, అవును. ఎడ్యుకేషన్, హెల్త్ హ్మ్. పర్టిక్యులర్‌లీ. అట్లా అగ్రికల్చర్ గూడా. అసలకి నెల నెల అప్పులు తెచ్చుకొని ప్రభుత్వాన్ని గడిపించే వాళ్ళ బడ్జెట్ ఏందో నాకు తెలీదు. హ్మ్. ఫస్ట్ పాయింట్. నెల నెల అప్పు ప్రతి తెచ్చుకుంటారు. వారం, ప్రతి ప్రతి వారం. మంగళవారం ఆర్‌బీఐ వాంట్స్. అసలు ప్రతి వారం మీరు డబ్బు అప్పు తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఆ డబ్బులతో మీరు బడ్జెట్ ప్లాన్ కాగ్ రిపోర్ట్‌లు గాని, మిగతా రిపోర్ట్‌లు చూసి అన్ని కలెక్షన్‌లో తక్కువున్నారు. హ్మ్. రెవెన్యూ కలెక్షన్స్ గాని, లేకపోతే వచ్చే డబ్బులు చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇయ్యాల్సిన డబ్బుల్లో కూడా 40% ఎంతో డెఫిసిట్. తక్కువొస్తదని గాని, ఇట్లా అన్నప్పుడు మీ బడ్జెట్‌కి ఎక్కడ వాల్యూ ఉంటదని నేను నేను చెప్పే పాయింట్. హ్మ్. పెద్దగా అంకెలు ప్రకటించడం, వాస్తవంకొస్తే సవరించిన లెక్కలు తగ్గిపోవడం. హ్మ్. సో, ఈసారి కూడా నేను చిన్న అంశాన్ని ముట్టుకొని నేను దాని యొక్క నేచర్ ఆఫ్ ద బడ్జెట్. ధరల స్థిరీకరణకి రూ. 300,00,00,000 కేటాయిసి మార్కెట్ ఇంటర్వెన్షన్‌కి 300,00,00,000 ఇన్వెస్ట్ చేస్తానని ఆయన పెడతానని 3,00,000,00,000 పైగా ఉన్న బడ్జెట్‌లో చెప్తారు. హ్మ్. సో, అంత ప్రయారిటీ అయిపోయింది గవర్నమెంట్‌కి. అది అంటే ఆ ఎస్. విధంగానే ప్రయారిటీస్ ఉంటాయి. హ్మ్. సో, ఆయన ప్రయారిటీస్ అంతా ఆఖరికి అమరావతి అనే ప్రయారిటీస్‌లుగా నాకది దాన్ని ఎట్లా చూడాలో నాకు ఇప్పటికి అర్థం కాదు. హ్మ్. రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ గాని, అమరావతి ఒకటే ఆంధ్రప్రదేశ్ గాని సంగతి ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. హ్మ్. అర్థం కాకపోతే ఎందుకంటే బయట 5,000కి, 4,000కి ఎస్ఎఫ్. స్క్వేర్ ఫీట్ కడతా ఉంటే ఆడ 12,000, 13,000, 10,000కి కట్టే పరిస్థితి నాకు తెలీదు. హ్మ్. అసలుకి నీళ్ళల్లో గడ్డర్లు బిగించుతామనేది వార్త. హ్మ్. అసలు నీళ్ళల్లో గడ్డర్లు బిగించాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలీదు. హ్మ్. అట్లాగే నీళ్లు కొట్టేసేందుకోసం 300,00,00,000, 600,00,00,000 డబ్బులు కేటాయించిన వార్త. హ్మ్. అసలు నీళ్లు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలీదు. హ్మ్. అట్లా ఎత్తిపోతల పథకాలకు కేటాయించి అసలు ఎత్తిపోతల పథకాల ప్లేస్‌లో బిల్డింగ్‌లు కట్టేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. హ్మ్. సో, కాబట్టి బడ్జెట్ ప్రకారం చూసినప్పుడు ఏ రంగాన్ని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఆయన బిహేవియర్ లేదు. ఓకే. ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి హ్మ్. రైతుల వరకు కూడా. హ్మ్. ఏ రంగం చూస్తా వచ్చినా సరే అట్లే కనిపిస్తుంది. హ్మ్. 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 సో, నీకు కనిపించేదంతా ఒకటే అసలుకి పైగా అప్పులు కూడా ఎక్కడ తెచ్చినామని చెప్పరు. హైడ్ చేస్తున్నారా? మళ్ళీ హైడ్ అనే కదా చెప్పాల్సింది ఇంగా. హ్మ్. అప్పులు ఎట్లా వచ్చాయి? అప్పులు ఎంత తెచ్చామో చెప్పరు. ఊరికే అసెంబ్లీలోనేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,00,000 చిల్లర అప్పులు జరిగాయని చెప్తారు. బయటకొచ్చి పరిస్థితి. బయటకొచ్చినాక 10, 12 అంకె నోటికి తోస్తే ఆ అంకె చెప్తా ఉంటాడు. హ్మ్. నేను నాకు ఆశ్చర్యమేస్తది. ఎట్లా ఆయన ఎట్లా చెప్పగలరు అని. హ్మ్. 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 సో, ఇప్పటికే 3,50,000 దాదాపు 3,00,000 కోట్లు అప్పులయినాయి. అవును. 20 మంత్స్‌లో. అయినాయి. పైగా ఇంకా కొన్ని వింత విషయాలుంటాయి. ఏంటంటే పీపీపీ మోడ్‌లో వాళ్ళకి ఎవరికన్నా నష్టమొస్తే ఆ నష్టం డబ్బులు మేము కడతాం. అవును. హ్మ్. మేము మీకు ఇన్సెంటివ్ ఇస్తాం. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు 99 పైసలకో ఫ్రీగా ఎంతో తక్కువ అతి తక్కువ ధరకిస్తాం. అట్లాగే మీకు కాస్ట్ డిఫరెన్స్ వస్తే అది మేము కడతాం. ఎస్ఎఫ్‌టీకి ఎంత కడతాం. కడతాం. మేమిస్తాం డబ్బులు మీరు అమ్ముకోండి తర్వాత వాటిలో చేసి. అంటే ఇటువంటి వింత వింత విషయాలు చూస్తా ఉంటాం. హ్మ్. అట్లాగే గీతం లాంటిది చూసినప్పుడు ఇంతకాలం లేనిది ఉన్నట్లుండి ఈ భూములు నావే అని చెప్పేసి 5,000,00,00,000, 6,000,00,00,000 ఆస్తుల్ని ఒక దెబ్బకి లాగేసుకోవడం చూస్తాం. హ్మ్. అసలకి ఒక ఇంటి స్థలం ఇచ్చిన దాఖలా కనపడదు. ఇస్తామని. హ్మ్. సో, ఒక వింత వింత విషయాలంటే ప్రజలకు వ్యతిరేకమైన హ్మ్. కార్పొరేట్ వాళ్ళకి లేక బిజినెస్ పీపుల్‌కి అనుకూలమైన విధానాలు. దాంట్లో మొన్నొకటి చూసాం. ఏంటి బహుశా వాళ్ళ ఫ్యాక్టరీ అదే
వాళ్ళ వాళ్ళ ఫ్యా హెరిటేజ్. ఆ! దానికి ఏదో 100 కోట్ల ఇన్సెంటివ్స్ ఇది ఇస్తా ఉన్నాం. 200 కోట్ల కంపెనీకి 100 కోట్ల ఇన్సెంటివ్స్. 335 మందికి ఉద్యోగాలు ఇస్తామని దాంట్లో చూసినాం. హ్మ్. సో, ఇట్లా అనేక వింతలు, విశేషాలు చూస్తా ఉంటాం. హ్మ్. హ్మ్. విజయవాడలో ఆల్రెడీ ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. హ్మ్. విజయవాడ ఎయిర్‌పోర్ట్ పక్కన 30 కిలోమీటర్లు, హ్మ్. 25 కిలోమీటర్లో ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం అది నీళ్ళలో తేలుతదో, గాల్లో తేలుతదో నాకు తెలీదు గానీ, హ్మ్. మొత్తం మీద అక్కడ ఒకటి. అట్లా విమానాశ్రయాన్ని మించి రైల్వే స్టేషన్ కడతాము. హ్మ్. టీ దొరకదు సరింగాడ. హ్మ్. సో, ఇవన్నీ కూడా వింతలు, విశేషాల కింద రాసుకోవాల్సిన కాలం వస్తుంది ఒక రోజున. ఓకే. సో, నేను చెప్పేదంటే బడ్జెట్ నంబరే కాదు. డోంట్ టెల్ దిస్ నంబర్ గేమ్. ప్రయారిటీస్. బడ్జెట్ అనేది నంబర్ గేమ్ కాదు. హ్మ్. ఇది నువ్వు యాక్చువల్‌గా డబ్బులు ఎంత ఇస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఏం ఆదాయాలు చూస్తావు హ్మ్. అన్న అంశాన్ని చూడాల. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది ఆంధ్రప్రదేశ్‌లో అన్నది అందరూ చెప్పే మాట. హ్మ్. ఏ సంస్థ అయినా. అవును. వాళ్ళ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందంటే అర్థం ఆఖరికి వాళ్ళ యొక్క సంపాదన తగ్గిపోయిందని. అంతే కదా! సం ఎర్నింగ్స్ లేవు. సంపాదన తగ్గిపోయిన తర్వాత కొనుగోలు శక్తి లేకపోతే రాష్ట్రం యొక్క ఆదాయం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని. హ్మ్. సో, ఇది ఒక కాంప్లెక్స్ ఇది. ఒక్కసారి వేలు పెట్టేమని చూడలేవు దీన్ని. సో దీన్ని ఎక్కడ పట్టుకున్నా అదే సేమ్ అట్లే సో వచ్చేస్తాయి. ప్రయారిటీ పేదవాళ్ళు, రైతులు ఇవి కాదు. కాకుండా పోయారు. కాదు. ఓకే. ఇప్పుడు జువెలదిన్న ఉంది. హ్మ్. మొత్తం అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ప్రైవేట్‌కి ఎందుకియ్యాలి? హ్మ్. నేను వస్తా ఉంటే స సంగారెడ్డిలో ప్రభుత్వ మహిళా కాలేజ్ అని బోర్డ్ చూశాను. హ్మ్. లైట్లు గిట్లు అన్నీ ఏసి చూశారు. నాకెంత సంతోషం వేసింది అసలుకి. యాస్ ఎ కామన్ మ్యాన్. హ్మ్. ఇంత పెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా! పిల్లకాయలు పేదవాళ్ళు. బాగా చదువుకుంటాయని. సో, గవర్నమెంట్‌లు వాళ్ళు ఎక్కడ చూస్తేనేమో దాన్ని నేను అమ్మేచ్చా తీసుకోండి. మీరు కొనుక్కోకపోతే మీకు ఇన్సెంటివ్ ఇస్తా తీసుకోండి అనే విధంగా మాట్లాడే పరిస్థితి. హ్మ్. కాబట్టి మీ జీతాలు కూడా కడతా నేను 2, 3 ఏళ్ళు కట్టేస్తా అని చెప్పారు కదా! అది చెప్పారు. కూడా. హ్మ్. జీతాలు గవర్నమెంట్ అది ఇస్తుంది మేము చెప్పారు. ఇస్తామని చెప్పారు కదా! హ్మ్. కాబట్టి అక్కడ ఒకే లెక్కలు మనకు చెప్పడం వీళ్ళకి ఖర్చు పెట్టుకునేకి అసెంబ్లీ అనుమతి కావాలి. హ్మ్. కనుక దానికోసం లెక్కలు చెప్పేసి, ఆ లెక్కలు మన మొహాన పెట్టేసి మీరు చూసుకోండి అని చేసే పరిస్థితి. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ యూ. వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. ఇది శైలజ గారితో స్పెషల్ పాడ్‌కాస్ట్ చూస్తూనే ఉండండి.